ఆ యొక్క పంచగవ్య ప్రాసన పూర్తి చేసిన తర్వాత అందరికీ తీర్థం ఇవ్వడం జరుగుతుంది. ఆ పంచగవ్య తీర్థం పుచ్చుకొని అందరూ కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. వారి భక్తులు ఎవరి కూడా ఈరోజు గురువు గారి ఆధ్వర్యంలో లోపల సవితృకాటకాగ్ని చేయన మహాయాగ కార్యక్రమాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, విభూతి, పండ్ల రసం, గంధము శ్రీవల్లభ స్వామి వారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే భక్తులందరి చేత అంటే యాగంలో పాల్గొనే దంపతుల చేత భూమాతకు నమస్కారం చేసుకుని యాగ దంపతుల ప్రదక్షిణ కార్యక్రమం పూర్తయిన తదుపరి మీరు కూడా అందరూ ప్రదక్షిణ చేసి సకల దేవతా స్వరూపి అయినటువంటి ఆ భూమాతకు నమస్కారం చేసుకుని అలా ఎవరి స్థానంలో ఎవరికి కేటాయించినటువంటి ప్రదేశంలో వారు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మిగిలిన దంపతులంతా కూడా